హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శివదీక్షాపరుడు కాలభైరవుడి గురించి తెలుసుకుందాము. నేను ఈ స్టోరీ చదివానండి, నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ స్టోరీలోకి వెళ్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. శివదీక్షాపరుడు కాలభైరవుడు. సృష్టి ఆదిలో త్రిమూర్తులు వారి వారి కర్తవ్యములు అనగా బ్రహ్మ సృష్టిని, విష్ణువు స్థితిని అంటే సంరక్షణని, శంకరుడు లయము అంటే అంతము అను బాధ్యతలు నెరవేర్చుచుండిరి. బ్రహ్మచేయు పని కన్నులకు కనబడుచుండగా తక్కిన వారి పని గూఢముగా ఉండేది, అనగా అది జీవికర్మలను బట్టి పరిస్థితిని బట్టి ఉండేది. ఒక కార్యాలయంలో యజమాని పని కనపడదు, చిన్న సేవకుని పని కనపడుతుంది. అంత మాత్రాన యజమాని సోమరిపోతు అని అనకూడదు. అదేవిధంగా తన ఒక్కడి పని కనబడుతుండుటచే కాబోలు బ్రహ్మ సృష్టికర్తను, విధాతను, ఘటన సమర్థుడను అయిన నేనే పరబ్రహ్మ, మీరు నా ఆధీనంలో పనిచేయాలి అన్నాడు. విష్ణుమూర్తి, ఓ బ్రహ్మ, నీవు నా నాభి కమలం నుంచి పుట్టినవాడవు. నేనే పరబ్రహ్మను కానప్పుడు నీవెట్లా అవుతావు అన్నాడు విష్ణుమూర్తి. పరమేశ్వరుడు, ఓ బ్రహ్మ, పరదేవత నన్ను వరించి నా అర్ధభాగమైనందున నేను పరబ్రహ్మ యొక్క లయరూపుడను. నా నుంచి ఉద్భవించిన శ్రీమన్నారాయణుని నాభి కమలం నుంచి పుట్టిన నీవు బ్రహ్మవు, విధాతవు, పరబ్రహ్మవు కాదు అన్నాడు. మనందరికీ ప్రమాణమైన వేదములను అడుగుదాం అని అదేవిధంగా మహాదేవుడు వేదాలను ప్రశ్నించాడు. ఋగ్వేదము ఇలా చెప్పింది: ఓ బ్రహ్మ, విష్ణుదేవులారా, సకల జగములకు ఆధారభూతుడైన పరమశివుడే పరబ్రహ్మ స్వరూపము అని చెప్పింది. యజుర్వేదము ఏమని చెప్పిందో చూద్దాం. ఓ బ్రహ్మ, విష్ణు ప్రపంచమున యజ్ఞ యాగాది కర్మలకు, యోగ ధ్యానములకు ఆధారభూతుడైన పరబ్రహ్మ స్వరూపము శివుడే. ఇది నిజం అని చెప్పింది. ఇక సామవేదం, ఈ విశ్వమంతటికి ధ్యాన నిష్ఠాది సకల యోగాభ్యాసములకు ఆధారమైన శంకరుడే నిస్సందేహంగా పరబ్రహ్మ స్వరూపము అని చెప్పింది. ఇక అథర్వణ వేదం ఏం చెప్పిందంటే, ఓ పరమేష్టి, విష్ణుదేవులారా, మీరు సకల భువనాలకు ఆధారం. పరమశివుడు యోగ ధ్యాన సమాధుల వలన సకల దుఃఖములు హరింపజేయగల, నిత్యానందము నీయగల పరదేవతా సమేతుడైన పరమశివుడు మాత్రమే పరబ్రహ్మ. ఇందు సందేహం లేదు అన్నది అథర్వణ వేదం. ఇవిట్లుండగా ఈ వేదములకు ఆధారభూతమైన ఓంకారము కూడా ఓ బ్రహ్మ, విష్ణు పరబ్రహ్మ స్వరూపమే. పరదేవతా సమేతుడైన శివుడు శివశక్తి కలిగి ఉండుటచే పరబ్రహ్మ స్వరూపమునే శివ అనియు శివుడనియు పిలువబడుచున్నది. పరమేశ్వరుడు పరదేవతా లోకములలో నిరంతరము విహరించి సన్మార్గుల దుఃఖము తెలుసుకొని తీర్చుట చేతనే ప్రపంచమున సుఖశాంతులు వెలయుచున్నవి అని చెప్పింది. కానీ బ్రహ్మ మాత్రము వీరంతా అసత్యము చెప్పుచున్నారు, నేనే సృష్టికర్తను,
విధాతను పరబ్రహ్మను అని మొండిగా వాదించాడు. ఈశ్వరుడు రౌద్ర రూపంతో క్రోధాన్ని ఆపుకోలేక భయంకరంగా హుంకరించాడు. ఆ హుంకారము నుండి రక్తవర్ణమైన కన్నులు, ఎర్రని మందారముల వంటి కేశములు, కర్పూరము వంటి దేహఛాయ, తేజోమయమైన స్వరూపము, నెన్నెదుటలో మూడవ కన్నుతో ఆజానుబాహుడును, ఆకాశమంత ఎత్తున్నవాడో అనిపించుచు పొడగరియు అనేక బాహువులతో త్రిశూలము, గద వంటి వివిధ ఆయుధములు కలవాడును, ఒక చేత భయంకరంగా మ్రోగే ఢమరుకం గలవాడు, ప్రళయ నాట్యం చేస్తున్న వాడును, దశ దిశల వ్యాపించిన రణగొణ ధ్వనితో చూస్తేనే వణుకు పుట్టించుచు కాలభైరవుడు వెలువడి, తండ్రి పరమేశ్వర, నా జన్మకు హేతువేమి అని అడిగాడు. అందుకు ముక్కంటి, నాయనా కాలభైరవ, జగత్ సృష్టి అను పవిత్ర బాధ్యత చేపట్టిన ఈ బ్రహ్మ విధాత అయినవాడు కానీ తమోగుణవర్తనుడై స్వార్థంతో అసత్యం పలుకుతున్నాడు. ఇట్టి మానసిక స్థితిలో ఇతను సృష్టించిన జీవులంతా రాక్షసులై తమోగుణ అహంకారులై జగద్విలయం కలిగిస్తారు. ఇంతటితో ఈ అన్యాయం ఆపాలి. 4 తలలతో 4 వేదాలు పలికే ఈ బ్రహ్మ 5వ తలతో మాత్రం నరుల వలె అబద్ధం, అత్యాశ, అహంకారం కలిగి ఉన్నాడు. నీవు ఆ తలని నరికి లోక కళ్యాణం చేయి. బ్రహ్మ చతుర్ముఖుడై ప్రతి ముఖంతోనూ వేదం పలుకుతూ సజ్జనులను సృష్టిస్తాడు అన్నాడు. కాలభైరవుడు తన కుడి చేతి చిటికన వేలి గోటితో బ్రహ్మ యొక్క నడిమి శిరస్సు గిలివేసి ఆ తలను ఉత్తర దిక్కుగా విసిరివేశాడు. ఆ స్థలము బ్రహ్మ కపాలమను పేర ప్రసిద్ధి చెంది పూజనీయమైన పుణ్యస్థలమైనది. శివుని హూంకార కాలము లోపల జనించిన ఆ భైరవుడు కాలభైరవుడై శివునాజ్ఞ నిర్వర్తించి శివునకు పరమ ప్రీతి పాత్రుడైన అంగరక్షకుడై పూజలందుకున్నాడు. చతుర్ముఖుడైన బ్రహ్మ పరిపరి విధముల పరమేశ్వరుని ప్రార్థించి తన లోకమునకు పోయెను. విష్ణుమూర్తి కూడా పరమశివుని స్తుతించి ఆయన వీడ్కోలుగొని వైకుంఠము చేరెను. అప్పుడు ఈశ్వరుడు కాలభైరవుని చూచి, కుమారా, బ్రహ్మతల నరుకుటచే నీకు బ్రహ్మహత్యా పాతకము చుట్టుకొని నిన్ను వెంటాడుచుండును. దుష్కృత్యముల ఫలములు మన నీడవలే మన వెంటనే ఉండి సమయము దొరకగానే కబలించును. మహాత్ములకైనను కర్మఫలం అనుభవించక తప్పదు. నీవు చేసిన బ్రహ్మ శిరశ్ఛేదన బ్రహ్మహత్యా పాతకమై నిన్ను వెంటాడుచుండును. నీవు కపాలికా వ్రతమునాచరించి ముల్లోకములలోని పుణ్య నదులన్నిటిలో స్నానమాచరించుము. తుట్ట తుదకు బ్రహ్మశిరస్సు పడిన చోట కాశీ అను మహాపుణ్యక్షేత్రము, పవిత్ర గంగానది ఒడ్డున వెలసిన చోట చేరుము. అచ్చట నేను విశ్వేశ్వరునిగా, పార్వతి అన్నపూర్ణగా వెలసియున్నందున దుర్భిక్షమనునతి లేని
శివక్షేత్రమై ఉన్నది. నీవు ఆ క్షేత్రపాలకుడవై నన్ను సేవించుచుండుము. అందుచేత ఆ బ్రహ్మహత్య నిన్ను తాకదు గాని నీడల నీ వెంటనే ఉండును. ఎర్రటి నేత్రములు, ఎర్రటి వస్త్రములు, ఎర్రటి దేహఛాయ, ఎర్రటి జడకట్టిన వెంట్రుకలు, భయంకరమైన కూరలు, క్రోధ ద్వేష భావాలు గల వికృత రూపంలో ఆ బ్రహ్మహత్య నీ వెంటనే నీడలా వస్తూ ఉంటుంది. కానీ నా ఆజ్ఞచే నిన్ను తాకదు. నిన్ను పట్టిన ఆ బ్రహ్మహత్య చివరికి నీ యాత్రానంతరం కాశీ చేరగానే భస్మమైపోతుంది. ఈశ్వరుడు ఇట్లా చెప్పగా కాలభైరవుడు తీర్థయాత్రలు చేయుటకు వెడలిపోయెను. అంతటా శ్రీమన్నారాయణుడు లోకోపకారార్థమై నారదుని పిలిచి, నీవు త్రిలోక పూజితుడవు, కామగమనం గలవాడివగుటచే ముందుగా పోయి త్రిలోకవాసులకు కాలభైరవుడు ఈశ్వరుని వరపుత్రుడనియు బ్రహ్మహత్యా దోష నివారణార్థమై కపాలికా వ్రతము చేయుచు ముల్లోకములందలి పుణ్యతీర్థములను దర్శించి స్నానమాచరించి ముష్టి యాచించుచు శివభక్తుల గృహములకు వచ్చుననియు ఆ కపాలికా వ్రతునకు ధర్మము చేయునప్పుడు తెలిసి గాని తెలియక గాని చేయు ధర్మము గుప్తముగా ఉండవలెననియు ఏమాత్రము దూషించరాదనియు ఈ నియమములను ఉల్లంఘించిన వారు కాలభైరవుడు పొందిన బ్రహ్మహత్యా దోషములో భాగస్థులై పాపము పంచుకొందురనియు చాటిరమ్మని పిలిచెను. ఇట్లు కాపాలికా వ్రతదీక్షతో 14 భువనాలు కూడా తిరిగి బ్రహ్మహత్య ఇంకా వెన్నంటగా కాలభైరవుడు వైకుంఠం చేరాడు. శ్రీలక్ష్మీ సమేతుడైన నారాయణుడు అతనికి ఎదురెళ్ళి ఘనస్వాగతం చెప్పి గౌరవించాడు. అప్పుడు కాలభైరవుడు, ఓ మహానుభావ, ముల్లోకములు 14 భువనములు తిరిగిన ఈ పాపం నన్ను వీడకున్నది. నాకు ఏ ఆలోచన తోచుటలేదు. తగిన ఉపాయం చెప్పవలసింది అని అభ్యర్థించాడు. దానికి విష్ణువు కాలభైరవుని పుట్టుక వివరాలెరిగించి, ఓయి, ప్రపంచంలో పాతకములు, ఉపపాతకములు, మహాపాతకములని 3 రకములైన పాపములు జరుగుచున్నవి. ఇందు ఉపపాతకములు నరులు జీవన గమనంలో తెలిసి కొన్ని, తెలియక కొన్ని చేస్తారు. ఒక హంతకునికి ఆశ్రయమిచ్చుట గాని, వాని సేద తీర్చుట గాని అటువంటి పాపములే. ఇందులో కొన్ని పాపములు మన గ్రహచార దోషం వల్ల జరుగుతాయి. ఒకడు ఇంకొకని కొట్టుటకు రాయి విసిరితే అది గురి తప్పి ఏమాత్రం సంబంధం లేని ఇంకొకడికి తగిలి గాయపరుచుట ఈ గ్రహచార దోషం వలన జరుగుతుంది. గ్రహములు అనుకూలంగా లేనప్పుడు చేయవలసిన పనులు చేయకుండుట, చేయరాని పనులు చేయుట జరుగును. మంచి చెప్పువారు చెడ్డవారుగాను, చెడు చెప్పువారు శ్రేయోభిలాషులుగాను స్ఫురింతురు. జ్ఞాపక శక్తి నశిస్తుంది. నీవు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నావు. పరమశివుడు స్వయంగా చెప్పిన
విషయాలు విస్మరించి వ్యర్థంగా కాలయాపన చేస్తున్నావు. నీవు ఇంతకు ముందు ఈశ్వరుడు కాశీ క్షేత్రం దర్శించమంటే ఎక్కడెక్కడో తిరుగుతూ ఎందుకు వ్యధ చెందుతున్నావు? కాశీ వంటి క్షేత్రము శ్రీరామ రామయ్యను తారక మంత్రం కంటే గొప్ప జ్ఞానం ఉంటాయి. బ్రహ్మ శిరస్సు ఖండించుటకు పుట్టిన నువ్వు ఈ విధంగా బ్రహ్మహత్యా పాతకంచే పీడించబడుట బాగుగా లేదు అన్నాడు. హుటాహుటిగా కాలభైరవుడు అక్కడ నుంచి కాశీపురి చేరి పవిత్ర గంగానదిలో స్నానం చేసి విశ్వనాథుని అన్నపూర్ణలను సందర్శించి విశ్వనాథుని ఆనతి చొప్పున కపాలికా వ్రతం పూర్తి చేసి కాశీపురి క్షేత్రపాలకుడై కాశీపురిలో తనువు వీడువారికి రామనామ తారక మంత్రం కుడి చెవిలో వారికి మాత్రమే వినపడినట్లు చెప్పి ఆ మంత్రంలో ఒక్క రామ అని అయిన తము కూడా అనువారికి కైవల్యం ఇప్పిస్తూ కాశీనగరమే కడపటి గమ్యం అను ప్రసిద్ధిని నిలిపాడు. అనంతరం బ్రహ్మహత్య దహించబడిన రూపం గలదై పరమశివుని శరణన్నది. అంత విశ్వనాథుడు, ఓ బ్రహ్మహత్య, నువ్వు సూక్ష్మరూపమున జూదరులు, దైవ నిందాపరులు, ఆచారమును శక్తి కలిగియు బుద్ధిపూర్వకముగా వదిలిన వారిని బట్టి బాధించుము. దైవభక్తుల గృహములకు పోకూడదు. కృత, త్రేత, ద్వాపర యుగములలో నీకు కష్టకాలము కానీ రాబోవు కలియుగంలో నీవు పుంజుకొని బల సంపన్నుడవుతావు అన్నాడు. తారక మంత్రం ప్రధానం వలన కలిగిన పుణ్యంతో కాలభైరవుడు తెల్లని దేహఛాయ కలవాడై 4 హస్తములలో డమరుకము, త్రిశూలము, గద, పాశము ధరించి సుందర రూపమున క్షేత్రపాలకునిగా పూజలు పొందాడు. శని త్రయోదశి రోజున నువ్వుల నూనెతో కాలభైరవుని అభిషేకము చేసి నారికేళపు నీటితో అభిషేకించి చిమ్మిలి అంటే నువ్వుల పప్పు బెల్లముతో చేసిన గుండ పదార్థం నైవేద్యం పెట్టి సద్బ్రాహ్మణులకు శక్తికి తగ్గట్లు అన్నదానం చేయవలెను. ఈ విధంగా తరువాత 6 శనివారాలు చేసి సామర్థ్యం ఉంటే ప్రతి శనివారం లేదా కనీసం ఒక్క ఆఖరి శనివారం అన్న శాంతి హోమం చేయించి కాలభైరవుని ఆరాధించిన వారు సర్వవాంఛా ఫలసిద్ధి కలిగి దోష నివారణమై పౌత్ర దౌహిత్రుల కళ్యాణములు కూడా వీక్షించగలరనుట నిస్సంశయం. ఈ కాలభైరవుని చరిత్ర విని గాని చదివి కాని భక్తిపూర్వకంగా మనస్సున ధ్యానించిన గ్రహ దోష నివారణయై కోరికలు నెరవేరుతాయి. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.